ఈడీ సిబిఐ వద్దన్నా కూడా కవితక్కకు సుప్రీంకోర్టు ఎందుకు బెయిల్ ఇచ్చిందో ఎరికైనా దాని వెనకాల 3 కథలు ఉన్నాయట. అబ్బో, ఆ సస్పెన్స్ స్టోరీని పురాగా తెలుసుకోండి. ఇప్పుడు ఇక అసలు ముచ్చట్లకు పోతే, తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్ ఫ్యామిలీకి ఎట్టికేకలకు జరంత రిలీఫ్ దొరికినట్టే అనిపిస్తున్నది. గత 5 నెలల సంది తీఆర్ జైలు ఉన్నటువంటి కడిగిన ముత్యం కవితక్క నిన్న బెయిల్ మీద బయటకు వచ్చింది. లిక్కర్ స్కామ్ కేసుల ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ ఎరికైన ముచ్చట్నే. ఆమెకు దేశ అత్యున్నత స్థానం బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో తీఆర్ జైలు నుంచి కవితక్క ఈడుదల అయ్యింది. అయితే బెయిల్ కోసము ఈడీ సిబిఐ కోర్టుల చుట్టూ తిరిగిన సుతం కవితక్కకు బెయిల్ దొరకలేదు. 10 సారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుడు, రివర్స్ కొట్టుడు. అరే, ఎంతగానం ట్రై చేసిన సుతం, అస్త్ర శస్త్రాలను ప్రయోగించిన సుతం కవితక్కకు మాత్రం బెయిల్ ఇయ్యనకే కోర్టు ముందరికి రాలేదు. ఇక దీంతో దాదాపు 164 రోజుల పాటు జైలు జీవితాన్ని అయితే గడిపింది కవితక్క. ఇక దీంతో బాగా ఆవేదనకు గురైనటువంటి కవితక్క ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు గోళం కొట్టిండ్రు. ఇక ఆమె బెయిల్ విచారణ జరిపించాలని చెప్పి జరద గట్టిగానే పాటు పట్టిల్లు. బందోబస్తు లాయర్లను కూడా పకడ్బందీగా సెట్ చేసుకున్నారు. అయితే కవితక్కకు అసలు బెయిల్ వచ్చే సమస్యనే లేదు. కానీ అసలు బెయిల్ రానికే ఒక 3 బలమైన కారణాలు ఉన్నాయి అని అంటున్నారు చాలా మంది. అయితే ఈ ఢిల్లీ మధ్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ తొందరగానే బెయిల్ వచ్చింది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుఖంపూస మాటలు మాట్లాడిన పెద్ద మనిషి కూడా బొక్కలపై జనంత తొందరనే బయటపడ్డాడు. ఇక అయిన కవితక్క అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిందన్న ముచ్చడం మనకు ఎరికైనదే. కాకపోతే ఇక్కడ విషాదకర సంఘటన ఏంటంటే, కవితక్క తర్వాత అరెస్ట్ అయినా కూడా ముందుగానే బెయిల్ వచ్చింది. ముందుగాల అరెస్ట్ అయిన కవితక్కకు మాత్రం బెయిల్ రానిగా మస్తు తక్లీఫ్లు అయినాయి. కానీ పాపం కవితక్క బెయిల్ కోసం 5 నెలల సంది ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆమెకు బెయిల్ ఇయ్యొద్దని చెప్పి సిబిఐ ఈడీ తరఫు లాయర్లు జనంత గట్టిగానే వాదనలు వినిపించిందంట. సరైన సాక్ష్యాలను కూడా గట్టిగానే చూపెట్టిల్లంట. కానీ కీలకమైన 3 ముచ్చట్లను పరిగణనలకు తీసుకొని న్యాయస్థానం కవితక్కకు బెయిలును మంజూరు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు ఈ ముచ్చటెరికేనోళ్ళు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల భారీగా ఆర్థిక అవకతవకలు అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గదేనోళ్ళ ఈడీ అనుమానిస్తోంది. ఇక ఇప్పటికే ఈ స్కామ్ల కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నటువంటి కవితక్కతో పాటు మిగతా వాళ్ళను కూడా గట్టిగానే విచారణలు చేసిండ్రు. ఇక ఇట్లా ఈడీ దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి కవితను ఇంకా విచారించాల్సిన అవసరం లేదని అనుకున్నటువంటి న్యాయస్థానం బెయిల్ ను మంజూరు చేసింది అనేది ఒక ముచ్చట. అయితే ఇక ఇంకో ముచ్చట ఏందనంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద సిబిఐ దర్యాప్తు కూడా కంప్లీట్ అయిపోయింది. పూర్తి వివరాలతో కూడిన తుది ఛార్జ్ షీట్ ను సిబిఐ దాఖలు చేసిన సంగతి. అంటే సిబిఐ కూడా కవిత నుండి ఇప్పటికే రాబట్టాల్సిన సమాచారాన్ని పూర్తిగా రాబట్టిల్లని, ఇక మీదట ఆమెను విచారించాల్సిన అవసరాలు గాని అటువంటి అంశాలు గాని కీలకమైన ముచ్చట్లు గాని ఏం లేవని న్యాయస్థానం క్లియర్ కట్ గా తెలుసుకున్న తర్వాతనే ఆమెకు బెయిల్ ఇచ్చిండ్రు. ఇక మూడవ ముచ్చట ఏంటంటే, కవితక్క ఒక మహిళ అవుడుతోని దాదాపు 5 నెలల సంది జైల్లో ఉండు ఈ బెయిల్ కు మంజూరుకు ఒక కారణం అని చెప్తున్నారు. మానవతా కోణంలో మంచి సహృదయంతో ఆలోచన చేసినటువంటి న్యాయస్థానము ఆమెకు బెయిల్ ను మంజూరు చేసినట్లుగా తెలుస్తున్నది. ఇక ఇట్లా 3 కారణాలతోని కవితక్కకు బెయిల్ వచ్చిందన్న ముచ్చట తెలుస్తున్నది. ఇక బెయిల్ వచ్చిందని చెప్పి కవితక్కని ఎంబటే పొమ్మని చెప్పలే. 10 లక్షల రూపాయల చొప్పున 2 వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశం చేసింది. అట్లనే దేశమిడిసి పోవద్దని చెప్పి పాస్పోర్టును కూడా అప్పచెప్పాలి కోర్టుకు అని చెప్పి న్యాయస్థానం గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇంక అంతనే కాకుండా ఇప్పుడు జరిగినటువంటి కేసుకు సంబంధించింది గాని కోర్టుకు సంబంధించింది గాని ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ఎవరితోని మాట్లాడొద్దు, ఎవరితోని డిస్కషన్ చేయొద్దు. అట్లని చెప్పి కేసును తప్పుదోవ పట్టించేటట్టు ప్రయత్నాలు ఏమన్నా చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి జనత గట్టిగానే హెచ్చరించింది. అంతేకాకుండా సాక్షులను గాని మీడియాను గాని వ్యవస్థను గాని మత్పరిచ్చే పనులు కవితక్క అస్సలే పాల్పడొద్దని చెప్పి కూడా న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే బెయిల్ ఇచ్చిందని అంటున్నారు ఈ ముచ్చట బాగా దగ్గర పడి చూసిన న్యాయ నిపుణులు. ఏదేమైనా కూడా కడిగిన ముచ్చం లెక్కొత్తా అన్న కవితక్క కడిగిన ముచ్చం కాకుండానే బయటకు వచ్చింది బెయిల్ మీద. తొందరలోనే ఆమె నిజాన్ని నిరూపణ చేపించుకోవాలని, నిర్దోషిగా బయటికి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమె అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు. ఏందో ఏమో నుల్లా అధికారం ఎక్కితే మాకు అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పి రాజకీయ నాయకులను అందలం ఎక్కితే వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా గోసబుచ్చుకునుడు ఎక్కేది, ఇట్లా స్కీములల్లో ఇరుగుడు ఎక్కడిది నాకు చెప్పుకోనికనే సిగ్గనిపిస్తున్నది. పోయినసారి కవితక్కకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మత్తు ఫీల్ అవుతున్నారట. ఏదేమైనా ఈ రాజకీయ నాయకులు మేము రాజకీయాలకు వచ్చింది సంపాదన కోసమని, లేకపోతే ఆస్తులు కూడబెట్టుకోనికని, మా ఊళ్ళను కాపాడుకోనికని, నాకంటూ ఒక వ్యవస్థను ఏర్పరచుకోనికని, నేను ఏది చేసినా అన్యాయం అక్రమం అన్ని కూడా రాజ్యం ఏలొచ్చు నా ఊళ్ళని చెప్పేది కాకుండా ప్రజలకు మంచి చేసే చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రమాణ స్వీకారం నాడు చెప్పిండ్రో ఆ మాటలు నిలుపుకునేటట్టుగా రాజకీయ నాయకుల మెదళ్లు విరగాలని చెప్పి ప్రతి ఒక్కలంటున్నారు ఈ ముచ్చట ఎరికై.